బ్రో మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, మీకు అంటే రీసెంట్గా ఇష్యూ అయింది కదా బెట్టింగ్ ఇష్యూస్, ప్రమోషన్స్, దాని గురించి మీరు ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? బెట్టింగ్ ఇష్యూసా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రమోటింగ్ అనేది వాడు చేసేటప్పుడు వాళ్ళు నిజాయితీ చేసి ఉంటే దాని ప్రూఫ్లు చూపెట్టమనండి. ఎందుకంటే మనల్ని మిడిల్ క్లాస్లో టెంప్ట్ అయ్యి పైసల కోసం మేము చేసేస్తాం. అలా నేను కూడా బెట్టింగ్లో 3K పోగొట్టుకున్నాను. 3K ఇంట్లో వాళ్ళ డబ్బు 3K పోగొట్టాను. ఓ మై గాడ్ సార్, మీకు ఇవన్నీ తెలిసి కూడా ఎలా ఆడారు సార్ గేమ్? ఫస్ట్ నేను పెట్టాను. ఐ నో బట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అఫిలియేటింగ్ మార్కెటింగ్. బట్ ఇన్ దట్ టైం మైండ్ అనేది పని చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 1000 రూపాయలు పోయినాయి. 1000 డబల్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇంట్లో డబ్బులు తీసాను, పెట్టాను. ఆ పై కూడా పోయినాయి. మళ్ళీ ఇంకా టెన్షన్ ఎక్కువైంది, ప్రజలు తట్టుకోలేక మళ్ళీ పెట్టేశాను. అలా 3K పోగొట్టేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే మాట చెప్తాను, ఫస్ట్ మీరు పెట్టకంటారు. ఇది అనేది అఫిలియేట్ మార్కెటింగ్. ఫస్ట్ మనకి ఇస్తాడు, ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత తీసుకుంటాడు. వాడు ఎంత తీసుకుంటాడు అనేది మీకు అసలు మీరు ఎస్టిమేషన్లో ఉండదు. నా మాటిని ఆపేసాను అని చెప్పి అలా నేను సజెస్ట్ చేయకుండా ఆపేస్తాను. ఓకే సార్, మరి హర్ష సాయి చేశాడు కదా ఇలా వీడియో చేసి హెల్ప్ చేశాడు కదా పూర్ పీపుల్స్కి. బట్ నేను కూడా చూసాను ఆ వీడియోను. ఇంటర్వ్యూ కూడా చేశారు. నేను ఇంటర్వ్యూ కూడా సగమే చూశాను. ఓకే, అది కరెక్టా సార్ మరి చేయడం? ఒకటి ఫైనాన్షియల్గా కావాలనుకుంటే మనం చేస్తాము, చేయాలా వద్దని అవతల నిర్ణయం వాడు అనాలిసిస్ చేసి చేసుకోవాలి బెట్టింగ్ అనేది. మరి ఇప్పుడు హర్ష సాయికి సపోర్ట్ చేస్తారు సార్ ఇలా? సపోర్ట్ చేస్తామండి. అంటే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ప్రమోట్ చేస్తున్నాడు, పైసలు వస్తున్నాయి. బట్ అవిని తన స్వార్థం కోసం యూజ్ చేసుకోలేదు. ఈజ్ నాట్ యూజింగ్ హిమ్సెల్ఫ్, ఈజ్ స్పెండింగ్ టు అనదర్ వన్. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. బట్ చాలా మంది ఎలిగేషన్ చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు, అలా సంపాదించడం ఏంది అంటున్నారు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు మీరు? ఇంకొకటి, సంపాదించుకుంటే మీరెవరికి సంపాదించుకోండి. బెట్టింగ్ అనేది పక్కన ఉండి ఏమాటికి ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే అందులో ఆరితేరి నువ్వు ఉంటావు, అవతల ఉండడు కదా. అట్లా పక్క నుండి ప్రమోట్ చేసే ముందు వాడిని స్టేజ్ ఏంటి తెలుసుకున్న తర్వాత ఆ పక్క నుండి ప్రమోట్ చేయకుండా ఆపేసాను. ఓకే, మీరు హర్ష సాయికి ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కదా, తను ఎలాంటి వాడు అనుకుంటున్నారు? ఎలాంటి అంటే చాలా మంచోడా చెడ్డోడా, అసలు ఏంటి, ఫ్రాడా, ఏమనుకుంటున్నారు ఆయన? ఫ్రాడ్ అనే మాట అయితే అసలు ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదండి అతనికి. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఫ్రాడ్ అని చెప్పేసి అవే ఎలిగేషన్స్ యూట్యూబ్లో రన్ అవుతున్నాయి కదా రీసెంట్గా, సో అది బేస్ చేసి అడుగుతున్నా నేను. రేటింగ్స్ కోసం ఎవడో ఒకటి అంటా ఉంటాడండి. రేటింగ్స్ కోసం ఎవరైనా అంటారు. నేనే ఉన్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కొత్తగా లేగట్లేదు, యూట్యూబ్ ఛానల్ లేపట్లేదు. లేపాలంటే ఒక సెలబ్రిటీని పట్టుకోవాలి. అది కూడా యూట్యూబ్ని లేకాలంటే యూట్యూబ్లో ఉన్న ఫస్ట్ సెలబ్రిటీస్ని పట్టుకోవాలి. సో అలా టార్గెట్ చేసి పడనోళ్ళు ఉంటే వాళ్ళ ఛానల్ లేపుకోవడం, ప్రమోట్ చేసుకోవడం కోసం అలా లేపుతారు. ఇందులో రాంగ్ కంప్లైంట్స్ ఇస్తారు, పెట్టుకుంటారు అలా. ఓకే సార్, అయితే మీరు హర్ష సాయి ది బెస్ట్ అంటున్నారు అంతేనా? నేను హర్ష సాయి ఫ్యాన్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తను ఎలాంటి వాడో మీకు తెలుసా సార్? గుడ్ పర్సన్. ఓకే, రీసెంట్గా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రాబ్లం అయింది, ఇష్యూ అయింది కదా, సో మీరు దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? లేదు, ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది, అది చూసిన నేను. అది అవునా? ఓకే, తను హెల్పింగ్ నేచర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆహా అనేది మోస్ట్ బెట్ వ్యాలెట్ అని ఒక పెద్ద షోనే చేస్తున్నారు. మరి దాన్ని కూడా బ్యాన్ చేయాలి కదా, ఆయన ఒక్కదాన్నే కాదని. సో మీరు తనకి సపోర్టరా సార్? సపోర్టర్. ఓకే, తన మంచి చెడు అన్నీ మీరు చూసారు కదా ఇప్పుడు, సో తను ఎలా ఉంటాడు, తన మనస్వభావం మీకు ఎలా అర్థమైంది? ఏమో నేను చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటా కదా. ఓకే, ఆయన ఎంతైనా సంపాదించాను కానీ ఆయన సంపాదించిన అట్లా అయితే చారిటీ వర్క్స్ చేస్తారు. కొంతమంది సంపాదించుకొని అందరు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కదా. ఎస్ సార్, కానీ అందరూ చాలా మంది బ్యాడ్ పర్సన్ ఇలా అని అందరూ తిట్టుతున్నారు కదా. నాకు తెలిసినంత వరకు అయితే నాకు అంతవరకు అయితే ఓకే, గుడ్ పర్సన్. ఓకే సార్, మీరు తన మూవీ కూడా వస్తుంది ఆ ఫ్యూచర్లో, ఆ మూవీకి వెళ్తారా? వెళ్తాం. మూవీ నేమ్ అయితే గుర్తులేదు కానీ మూవీ ఓకే వస్తే వెళ్తాను. ఓకే సార్, అండ్ థ్యాంక్ సార్. మీకు హర్ష సాయి తెలుసా? తెలుసు. ఓకే, తను రీసెంట్గా బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి, మీరు దాని గురించి ఎలా స్పందిస్తారు? ఎలా అంటే మేము బెట్టింగ్ యాప్ గురించి మనకు అంత ఐడియా లేదు, కానీ మ్యాక్సిమం మా ఫ్రెండ్స్లలో గిట్ట అందరు ఆడిర్రు, అందరు లాస్ అయ్యారు. ఆయన చెప్పిన దాంట్లో గిట్ట పాయింట్స్ ఉన్నాయి, కానీ అట్లా చెప్పుడు గిట్ట కరెక్ట్ కాదు. ఓకే, మీరు హర్ష బ్యాన్ చేయాలని చెప్పాలి, కానీ నేను చెప్పడం వల్ల వాళ్ళు ఆగుతారు, వీళ్ళు ఆగడం, అది కరెక్ట్ కాదు. చెప్పిన టాక్ ఆఫ్ పాయింట్ అది కరెక్ట్ కాదు అది. ఓకే, మీరు హర్ష సాయికి సపోర్ట్ చేయరా సార్? ఇలా చేస్తాం మేము, హర్ష సాయి ఫ్యాన్స్ అందరం, కానీ అట్లా చెప్పడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అంతే. ఓకే, తన ఎలాంటి వాడు అంటే మంచోడు అనుకున్నా చెడ్డోడు? మంచోడు, ఆయన మంచోడు. ఓకే, ఆయన మెంటాలిటీ ఆయన చాలా మంచోడు. ఆయన ఇన్స్పిరేషన్ మాకు, ఆయన చూసి ఇన్స్పిరేషన్ అవుతాం, కానీ ఆయన బెట్టింగ్ యాప్ ప్రపంచం అంటే జర నచ్చలేడు అంతే. ఓకే, తనకి సపోర్ట్ చేస్తారా మరి ఫ్యూచర్లో? చేస్తాం మేము, ఆల్ టైమ్ ఆయనకే సపోర్ట్ మేము. ఓకే, తను కలిసే ఛాన్స్ వచ్చి ఒక సెల్ఫీ తీసుకునే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? ఎందుకు తీసుకుంటాం, దాంట్లో ఏముంది, బరాబర్ తీసుకుంటాం, తీసుకుంటాం. తన మూవీ కూడా ఉంది కదా ఫ్యూచర్లో, దాని నేను కాదు మా గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొని పోతా, కాలేజ్ మొత్తాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్.